మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ పెద్ద స్కెచ్ చేసిందా? కొద్ది రోజుల క్రితం ఈనాడు పత్రిక ఒక కథనాన్ని రాసింది. అందులో ఏం రాసిందంటే, ప్రస్తుతం ఏపీలో ఎస్ఐఆర్ నడుస్తూ ఉన్న నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని కీలకమైన నగరాల్లో, పట్టణాల్లో భారీగా ఓట్లు తొలగించాల్సిన అవసరం ఉంది అంటూ కొన్ని పేర్లను కూడా రాసుకొని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి తీసుకుంటే 90,000కు పైగా ఓట్లను ఇక్కడ తొలగించాల్సి ఉంది. 57,000 మంది శాశ్వతంగా వలస వెళ్ళిపోయారు. మరో 20,000 మంది ఆ చిరునామాల్లో లేరు అని రాస్తూనే అంతటితో ఆగకుండా, గతంలో తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు వైసీపీ నాయకులు భారీగా ఇక్కడ దొంగ ఓట్లను చేర్పించారు. వాటన్నింటినీ తొలగించాలి, 90,000 ఓట్లు తొలగించాలి, అప్పుడే క్లీన్ జాబితా వస్తుంది అని ఇదే ఈనాడు పత్రిక రాసింది. ఇప్పుడు లేటెస్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఏ ఓటర్ల జాబితాతో ఎన్నికలకు వెళ్తుందో తెలుసా? 2026 జనవరి 1 నాటికి సంబంధించి జాబితా, అంటే అసెంబ్లీ ఎన్నికల జాబితానే తీసుకొని ఇప్పుడు ఎన్నికలకు వెళ్తోంది. ఎందుకు వెళ్తోంది? ఈనాడు పత్రిక చెప్పినట్టే తీసుకుంటే చాలా చోట్ల వైసీపీ వాళ్ళే దొంగ ఓట్లు చేర్చి ఉంటే, ఒక తిరుపతి ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ ఏకంగా 90,000 ఓట్లు, అంటే ఫేక్ ఓట్లే, వలస వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, చిరునామాల్లో లేకపోయినా నిజంగా వీళ్ళు ఆరోపిస్తున్నట్టు వైసీపీ వాళ్ళు దొంగ ఓట్లు చేర్చి ఉంటే, ఆ ఓట్లని పనికిరాని ఓట్లే కదా, వాటన్నింటినీ తీసేస్తే క్లీన్ జాబితా వస్తుంది కదా. ఇప్పుడు ఎస్ఐఆర్ నడుస్తుంది. అక్టోబర్ 3వ తేదీన తుది జాబితా కూడా రాబోతోంది. ఓ 2 నెలలు ఆగి ఆ ఎస్ఐఆర్ ద్వారా వచ్చిన తుది జాబితాతో ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా. ఎందుకు ఇంత కంగారు పడుతూ హఠాత్తుగా, లేదు అక్టోబర్ 3 వరకు ఆగితే ఎన్నికలు ఆలస్యం అయిపోతాయని చెప్తుంది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఒక 2 నెలలు ఆగడానికి ఎందుకు ఇబ్బంది పడుతోంది? క్లీన్ జాబితా వస్తే ఆ జాబితాలో మొత్తం అంతా యాక్టివ్ ఓటర్లే ఉంటారు కాబట్టి, ఎవరి ఓటు వాళ్ళు వేసుకుంటారు కాబట్టి, వాళ్ళ ఓటును ఇంకొకరు వేయడం అంత ఈజీ కాదు కాబట్టి, అదే పాత జాబితాతో అయితే దాంట్లో ఇలా వలస వెళ్ళిపోయిన వాళ్ళు, చిరునామాల్లో లేని వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఇలాంటి ఓటర్లు అంతా ఉంటారు కాబట్టి, వాళ్ళు ఎలాగో అక్కడికి రారు కాబట్టి వాళ్ళ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత రీసైక్లింగ్ ద్వారా వేయించాలనుకుంటున్నారా? ఆ ఉద్దేశమే లేకపోతే గత జాబితాలో వైసీపీ వాళ్ళు చేర్చిన దొంగ ఓట్లు ఉన్నాయని ఒకవైపు ప్రచారం చేస్తూనే మళ్ళా అదే జాబితాతో ఎన్నికలకు వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ ఎందుకు అనుకుంటోంది? అంటే వైసీపీ వాళ్ళు దొంగ ఓట్లు చేర్చారు అన్నది అవాస్తవం. దాంతోపాటు చనిపోయిన వాళ్ళు, వలస వెళ్ళిపోయిన వాళ్ళు కూడా భారీగా ప్రతి చోట ఉంటారు. ఆ పాత జాబితాతో వెళ్తే వాళ్ళ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా రీసైక్లింగ్ చేయించచ్చు అనుకుంటున్నారా? ఎలాగో అధికారులు, పోలీస్ సిబ్బంది వాళ్ళు అలాంటివి జరుగుతుంటే అడ్డుకుంటారు అన్న నమ్మకం అయితే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి లేదు. వాళ్ళు కూడా బిక్కుబిక్కుమని బతుకుతున్నారు అధికారులు, పోలీసులు అంతా. కాబట్టి అధికార దుర్వినియోగాన్ని ఉపయోగించడానికి పాత జాబితా అయితే ఈజీగా ఉంటుంది. అదే ఎస్ఐఆర్ ద్వారా వచ్చిన కొత్త జాబితాలు అయితే మొత్తం యాక్టివ్ ఓటర్లే ఉంటారు కాబట్టి, ఎవరు ఓటు వేసుకోవడానికి వాళ్ళే వస్తారు కాబట్టి, వాళ్ళ ఓటును మరొకరు వేస్తే ప్రశ్నిస్తారు కాబట్టి, అదే పాత జాబితాలో అయితే చాలా చనిపోయిన వారి ఓట్లు, వలస వెళ్ళిన వారి ఓట్లు ఉంటాయి కాబట్టి వాటిని మనం వేసుకున్నా సరే వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రశ్నించరు. కాబట్టి పని ఈజీ అయిపోతుందని తెలుగుదేశం పార్టీ భావిస్తుందా? పైగా ఇలాంటి వ్యవహారాల్లో నగరాల్లో పని ఈజీ, ఎవరు అనేది గుర్తుపట్టలేరు అంత ఈజీగా. కాబట్టి తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఈ ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందా?